హాయ్ ఫ్రెండ్స్, 100 డేస్ సిక్స్ ప్యాక్ ఛాలెంజ్ డే 3. జిమ్ముకు రాగానే ఎవరైనా సరే ఫస్ట్ వామప్ కంపల్సరీ చేయాలి, లేకపోతే ఎక్కడికక్కడ పట్టేస్తాయి. వామప్ వామప్ పూర్తయిన తర్వాతే జిమ్లో వర్కౌట్కి దిగాలి. ఇంకో విషయం ఏంటంటే, మీలో ఎవరైనా జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ చలికాలం చాలా బెటరు. ఎందుకంటే చలికాలంలో బాడీ త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. నేను చూస్తున్నాను కాబట్టి ఒక 5 సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది. ఎప్పుడు రానోళ్ళు కూడా ఈ నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఈ 3 నెలలు ఖాళీయే ఉండవు జిమ్ములు. మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ చలికాలంలోనే స్టార్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్లోనే ఎవడో ఒకడు ఉంటాడు జిమ్కి వెళ్ళేవాడు, వాడిని పట్టుకోండి. అరే నాకు కాల్ చేయరా, అరే నేను లేవకపోయినా ఇంటికి వచ్చి లేపరా, ఏదో ఒకటి నన్ను జిమ్కి తీసుకెళ్ళరా అన్నాం అనుకో, వాడు పదే పదే ఫోన్ చేస్తాడు, వచ్చి లేపుతాడు. వాడితో పాటు వెళ్ళిపోండి, అలవాటు చేసుకోండి. జిమ్ ఫస్ట్ అలవాటు చేసుకోండి, తర్వాత నెమ్మదిగా మీ బాడీ జిమ్కి అలవాటు అవుతుంది. ఒక్క వారం రోజులు మీ బాడీని జిమ్కి అలవాటు చేశారనుకోండి, తర్వాత నుంచి మీకు అల్లారం కూడా అవసరం లేదు. ఆ టైం కల్లా మీరు రోజు ఏ టైంకి అయితే అల్లారం పెట్టుకుని లేస్తారో ఆ టైంకి మీరు ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. అన్న మాకు జిమ్కి వచ్చే టైం కుదరట్లేదన్న అంటే ఇంట్లోనే చేసుకోండి, డాబా పైకి వెళ్ళండి, ఇంట్లోనే మొదలుపెట్టండి. యూట్యూబ్ ఆన్ చేస్తే బోల్డ్ వీడియోలు, ఎక్విప్మెంట్ ఏమి అవసరం లేదు. మనకి చెయ్యాలని ఉండాలి కానీ బోల్డ్ మార్గాలు ఉన్నాయి, ఒకటో రెండా ఎలాగైనా అవుతుంది. నీకు చెయ్యాలని ఉండాలి, ఆ బద్ధకాన్ని వదిలేయాలి ఫస్ట్. ఈ బద్ధకమే మనిషి నాశనానికి కారణం అంట. ఆ బద్ధకాన్ని వదిలేసి నేను చేయగలను ముందుకెళ్ళు. ఖచ్చితంగా ఒక వారం ఇబ్బంది ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. అందుకే మీకు ఇలా చెప్తున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుసుకుందాం రేపటి వీడియోలో. బాయ్. ఒక లైక్ కొట్టి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.